శ్రీ మహాగణాధిపతియే నమః. ఆగమనిధి ప్రేక్షకులకు శుభాశీస్సులు, ఒక సిద్ధాంతిగా శుభాశీస్సులు అందజేస్తున్నాను. ఈ ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు, ఆశీర్వచనాలు తెలియచేస్తున్నాను. అయితే ఈ ఛానల్ ద్వారా నేను చెప్పబోయేటువంటి విషయం ఏమిటంటే, రాబోయేటువంటి నెలలో భాద్రపద మాసం అంటే అందరికీ అర్థమవుతుంది. రెండు ముఖ్యమైనటువంటి పర్వాలు, మూడు ముఖ్యమైన పర్వాలు. అవేమిటంటే, ముందుగా వినాయక చవితి నవరాత్రులు, రెండవది అనంత పద్మనాభ చతుర్థి, మూడవది కృష్ణపక్షంలో పితృదేవతార్చన మహాలయ పక్షాలు అంటారు అవి. ఈ మూడు కూడా ప్రధానమైనటువంటిది. ముందుగా నాకు ఇష్టమైనటువంటి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు వ్రాసినటువంటి తుండమునేకదంతం అనేటువంటి పద్యముతో ప్రారంభించడం, ప్రతి కార్యక్రమం ప్రారంభించడం నా ఆనవాయితీ, నా అలవాటు. ఆ పద్యంతోనే ప్రారంభిస్తున్నాను. తుండమునేకదంతమును తొరపు బొజ్జయు వామహస్తము మెండుగ మ్రోయు గజ్జలను మెల్లని చూపులు మందహాసము కొండగ గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జయై ఉండెడి పార్వతీతనయా ఓయ్ గణాధిప నీకు మృక్యధమా. ఓం గణపతయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్ భూనితన్ నీవు నా ఇల్లంబంగున నిల్చి జృంభనముగాన్ ఉక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ పల్కుమునాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా శారద నీరదేందు ఘనసారపటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాచ భనీజ కుంద మందార సుధాపయోధి సితతామరజామరవాహిని శుభాగారతనప్పు నిన్ను మదిగా నగన్ ఎన్నడుగల్గు భారతి. ఐం మహాసరస్వత్యే నమః. అన్నిటికీ మూలం. ముందు ప్రప్రథమంగా ఆదౌ పూజ్యోగణాధిప, ముందు పూజ గణపతికి, ఆ తర్వాత కావాల్సిన జ్ఞానం అది పరమేశ్వరుడి ద్వారా, సరస్వతి అమ్మవారి ద్వారా లభించేటువంటి జ్ఞానం. ఆ జ్ఞానంతోనే మోక్షం అని స్పష్టంగా పెద్దలందరూ తెలియపరిచారు. ఇప్పుడు ప్రధానంగా ప్రతి నవరాత్రులు చూడండి, వసంత నవరాత్రులు చూడండి, పాడ్యమితోనే ప్రారంభమవుతాయి, దశమితో పూర్తవుతుంది. నవతో పూర్తయి దశమి రోజున కూడా పూజలు అందుకొని విసర్జిస్తారు. ఆ తర్వాత వచ్చేటువంటి శరన్నవరాత్రులు పాడ్యమి నుంచి ప్రారంభమవుతాయి, అది కూడా దశమితో, విజయదశమితో పూర్తవుతాయి. అలాగే గుప్త నవరాత్రులు కూడా, ప్రతి నవరాత్రులు కూడా పాడ్యమితో ప్రారంభించి దశమితోనే పూర్తవుతుంది. అలాగే వినాయక నవరాత్రులు కూడా పాడ్యమితోనే ప్రారంభించి దశమితో పూర్తి చేయాలని ముద్గల పురాణంలో ఉన్నటువంటి విషయం. అలాగే ఇంకొన్ని గణపతికి సంబంధించిన సారతార సంగ్రహణం అనేటువంటి విశేషవంతమైనటువంటి తంత్రశాస్త్రంలో కూడా చెప్పబడి ఉంది. దానిలోనే 56 గణపతుల ప్రస్తావన, అలాగే అది కాశీలో లభ్యమవుతున్నాయి. శత గణపతుల యొక్క ఆవాహన విధానం, అర్చన, వాటి ధ్యాన శ్లోకాలు, పూర్వాంగాలు, ఉత్తరాంగాలు, ప్రతి గణపతికి ధ్యాన శ్లోకం, ప్రతి గణపతికి విశేషవంతమైనటువంటి మూలమంత్రం. ఇదంతా కూడా మన ముఖ్యంగా ముద్గల పురాణం, ముద్గల మహర్షి గారి చేత వ్రాయబడినటువంటి ముద్గల పురాణంలో సంప్రదాయబద్ధంగా వెలువడుతున్నవే. ఆ ఆధారంగానే నేను మాట్లాడుతున్నాను తప్ప, నేను ఏది మాట్లాడినా ఆధారం ఉంటేనే మాట్లాడతాను, ఆధారం లేనిదే మాట్లాడను. మరి ఏమండి, మరి వినాయక చవితి నుంచి ఎందుకు చేస్తున్నారు అని నన్ను అడగవద్దు. నేను కొత్తగా చెప్పట్లేదు, నేను చెప్పేది పాత విషయమే మీకు కొత్తదిగా అనిపిస్తోంది తప్ప ఆ తప్పు నాది కాదు. ప్రతి నవరాత్రులు ఏ విధంగా చేస్తున్నారో ఈ వినాయక నవరాత్రులు కూడా పాడ్యమితో ప్రారంభించి దశమితో పూర్తయ్యారు. మీరు వినాయక చవితి రోజున ఏం చేయాలండి అంటే, చంద్రుడిని చూడవద్దు అని అలా, నీలాపనింద్రులు ఆ కథ విని అక్షతలు వేసుకుంటే తొలగిపోతాయి. చంద్రుని చూడొద్దు అని చెప్పలా, పొరపాటును చూసినా ఏం కాదయ్యా అని చెప్పారు. ఆ రోజున కళ్యాణం చేసుకోమని అదే గ్రంథంలో ఉంది. అంటే గణపతికి వినాయక చవితి రోజున కళ్యాణం చేయమని ఉంది. నవరాత్రులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పద్ధతిగా
ఆవరణార్చన చేస్తూ గణపతిని సంతృప్తిపరుస్తూ, ముఖ్యంగా గణపతి తర్పణ ప్రియుడు. చతురావృత్తి తర్పణం రోజు నిత్యం మూలమంత్రం ఎలా చేస్తున్నామో ఆ మూలమంత్రానికి తగ్గట్టుగా ఈ యొక్క తర్పణాది కార్యక్రమాలు చేసి, కనీసం మన ఏ దేవతల్ని ఆరాధన చేశామో ఆ మండపం మీద ఆ దేవతలకి సామూహికంగా అయినా ఆ నవరాత్రుల్లో ఒక్క రోజున్న హోమం చేసుకుంటే బాగుంటుంది అని ప్రేక్షక మహాశయునికి విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఉదాహరణ కూడా ఇస్తున్నాను. నేను కొత్తగా చెప్పడం కాదు. సమన్వయ సరస్వతి అయినటువంటి సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా రాజమండ్రి దగ్గర కాటేర అగ్రహారం దగ్గర వల్లభ గణపతి దగ్గర పాడ్యమ నుంచే వారు ప్రారంభిస్తారు. కావస్తే మీరు వెళ్ళి వారి యూట్యూబ్లో వెతకండి, వారు ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు అన్న విషయం మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మహానుభావుల పేరు చెబితే కానీ మీరు నా మాట వినరు కదా. ఆ ఉద్దేశంతో మహానుభావులు ఆచరిస్తున్నటువంటి విధానం సరైనది అని తెలియజేస్తూ, అదే సశాస్త్రీయమని తెలియజేస్తూ, చవితి రోజు నుంచి ప్రారంభించడం అది శాస్త్రపరమైనటువంటిది కాదు అని సవినయపూర్వకంగా తెలియజేస్తూ, సర్వే జనాః సుఖినో భవంతు.